ఉన్నట్టుండి ఎవరినన్నా పొడి చేయడం, ఉన్నట్టుండి కాల్చేయడం, ఉన్నట్టుండి బస్సో, ట్రక్కో, కారో, లారీనో తీసుకునేసి ఎవరినో గుద్ది పడేయడం. అదేమంటే అల్లాహ్ అక్బర్ అంటంతో పాటుగా తర్వాత వాళ్ళు పట్టుబడితే ఒకటి వాళ్ళని వాళ్ళు కాల్చి చంపుకోవడం, లేకపోతే గనక మతరాజ్య స్థాపనే కావాలి, ఈ దేశాలు ప్రక్షాళన కావాలి అన్నటువంటి పిలుపులేవడం. ఇది మత పెచ్చతో రగిలే, ఉన్మాదంతో రగిలే తీవ్రవాద భావజాలికుల యొక్క నినాదాలు. ఇది మొన్న బ్రిటన్, నిన్న ప్యారిస్, తర్వాత అమెరికా, ఇట్లాగ వరుసగా జరుగుతున్న సంఘటనల్ని పబ్లిక్ ఇప్పుడు తాజాగా ప్యారిస్లో జరిగినటువంటి సంఘటన అట్లాంటిదే. వరుస పెట్టి అందరిని గుద్దుకుంటూ కార్లు, షాపులు, రెస్టారెంట్లు అన్ని చోట్ల కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేకంగా ఇప్పుడు మన దేశంలోకి మళ్ళీ తీవ్రవాద దాడులు ఒకేసారి అందరినీ కాల్చి చంపేయడం జరగడం ఒక ఎత్తు, అక్కడ తఫాలుగా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. బట్ వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు, దాని ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంగానే చూస్తున్నారు.